మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. మానసిక పరిస్థితి సరిగా లేని కుమారుడిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కర్కశంగా మారాడు. కొడుకు అనే మమకారం లేకుండా మద్యం మత్తులో రోకలి బండతో కొట్టి కన్న తండ్రి దారుణంగా హత్య చేశాడు. ఈ విషాద సంఘటన మెదక్ జిల్లా పెద్ద శంకరంపేటలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద శంకరంపేటకు చెందిన సాయిలు, భూమమ్మ దంపతులకు ప్రశాంత్, ప్రదీప్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఈ దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాగా పెద్ద కొడుకు ప్రశాంత్కు వివాహం కావడంతో భార్యతో పక్క ఇంట్లో వేరుగా ఉంటున్నాడు. 17 ఏళ్ల చిన్న కొడుకు ప్రదీప్ మానసిక వైకల్యంతో ఉండటంతో నిత్యం తండ్రి సపర్యలు చేసేవాడు. కాగా కూలీ పనులకు వెళ్తేనే పూట గడిచే కుటుంబంలో ఇదో పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో తండ్రి కొడుకుకు సపర్యలు చేయలేక విసుగు చెందేవాడు. అతడు కుటుంబానికి భారంగా మారాడని, ఇంకా ఎన్ని రోజులు భరిస్తామని తరచూ ఇంట్లో గొడవపడేవాడు. కాగా కొడుకు మానసిక వైకల్యాన్ని భరించలేని తండ్రి బుధవారం రాత్రి మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి రోకలి బండతో కుమారుడిపై దాడి చేశాడు. తల్లి భూమమ్మ అడ్డుకోబోగా ఆమెపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో ప్రదీప్ అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు సాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా మృతుడు ప్రదీప్ తాత పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శంకర్ తెలిపాడు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.